ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ఫలితములు, ఈ యొక్క ఫలితాల్లో మనం మేజర్ ప్లానెట్స్ ఏవైతే గురువు, రాహువు, కేతు అయినటువంటి ఛాయాగ్రహాలు, గురుశనులు అయినటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పుల వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. ఒకటి, ప్రతి రాశికి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో వారు ఏ ఉపాసన చేయాలనేటువంటిది, మరియు అదేవిధంగా విశ్వవసునామ సంవత్సరం ఉగాది అనగానే మనం చూసేది ఏమిటి, ఎప్పుడు కూడా ఏ కొత్త సంవత్సరం వచ్చిన పంచాంగంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఏంటి, మనం అవమానం పడేటువంటి ఏమిటి, ఏ రంగాల్లో మనం అవమానపడతాము అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, ఈ యొక్క విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, లగ్నం తెలిస్తే ఇంకా బెస్ట్ లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము ఏ రకంగా ఉంది. ఎందుకంటే మనం పంచాంగం తీసుకోగానే మనం చూసేది అదే. మొట్టమొదటిగా అందరూ కూడా కొత్త సంవత్సరం వస్తుందనగానే ఈ యొక్క సంఖ్యను ఏ రకంగా ఇచ్చారు పంచాంగాల్లో చూసుకుంటే, ఆదాయం 2, వ్యయం 14. ఇది చూడగానే ఈ బాబా ఏదో అయిపోతుందని భయపడాల్సిన పని లేదు వృశ్చికం వారు. ఎందుకంటే మనం ప్లానటరీ కాంబినేషన్స్, ప్లానటరీ పొజిషన్స్ని కూడా చూసుకోవాలి. వృశ్చికం వారికి చూడండి, ఇప్పుడు ప్రజెంట్ గురువు రాశిని చూస్తున్నాడు ప్రస్తుతం ఉన్న సందర్భంలో. మే 15వ తేదీ నుంచి గురువు ఏం చేస్తాడు, మిథునంలోకి వెళ్ళి ధనస్థానాన్ని చూస్తాడు. అంటే ఈ లగ్నానికి శుభుడు ధనాధిపతి, పంచమాధిపతి అయిన గురువు కనుక ఎప్పుడైతే తన దృష్టిని 2వ స్థానం మీద పెడతారో, ఇక్కడ మీరు పంచాంగంలో అయ్యో 2వ ఆదాయం ఉంది, వ్యయం 14 ఉందని భయపడవలసిన పని లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎక్కువగా దత్తాత్రేయుడిని ఆరాధించడము, లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయి అనే నామస్మరణ కూడా మీకు ఆదాయాన్ని పెంచి తీరుతుంది, ఎటువంటి సందేహం లేదు. ఇక వ్యయం తగ్గాలి అంటే 12వ స్థానాన్ని డియాక్టివేట్ చేసుకోవాలి. అంటే అలాగా గోవులకి తీపి చపాతీలు తినిపించడము, లేదా బొబ్బర్లు దానంగా ఇవ్వడం, టెంపుల్లో ఉండేటువంటి పురోహితునికి శుక్రవారాలు ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారి ఆలయంలో ఏదైనా మీరు సేవ చేయడం చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడ వ్యయం అనేటువంటిది తగ్గి తీరుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాజ్యపూజ్యం, అవమానం మాత్రం చక్కగా ఉంది. రాజ్యపూజ్యం 5 అంటే మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య 5 ఉంటే, అవమానించే వారి సంఖ్య 2 ఉంది. కాబట్టి దీని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే మొదటి 3 నెలలు లగ్నాధిపతి నీచ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగానే ఉందని మనం చెప్పుకున్నాము. మీకు అదే కాకుండా అర్ధాష్టమ శని పోతుంది కూడా. కాబట్టి గతంలో ఏమైనా కన్స్ట్రక్షన్స్, లేనట్లయితే ఏదైనా వాహన సంబంధించినవి కొనుగోలు చేసేవి మూలను పడ్డము, అంటే ఒక్కోసారి చూడండి మనం ఏదో వాహనం తీసుకున్నాం, అది రిపేర్ వచ్చి పక్కన పడేస్తాం. అట్లా స్థలము, గృహము, వాహనము, ఆభరణాలు వీటికి సంబంధించినవి ఏవైనా డిస్టర్బెన్సెస్కి లోనైనట్లయితే ఇప్పుడు అవి మళ్ళీ క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఎనీథింగ్. అలాగే కొద్దిగా వృశ్చికం వారికి కాకపోతే పంచమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు మొదటి నెలలో కొంత ఎక్కువ ఆలోచనలు పెరుగుతాయి. రాజకీయంగా పంచమంలోకి శని వెళ్తున్నాడు కాబట్టి రాజకీయంగా కొంత జాగ్రత్త పడాలి వృశ్చిక రాశి వారు. శని ఎప్పుడైతే మారుతున్నాడో అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే వివాహం విషయంలో మే 15 లోపల ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే ప్రయత్నం ఫలిస్తుంది. లాభంలో కేతు పర్టికులర్గా కొన్ని కెమికల్స్ రిలేటెడ్ అండ్ చూసుకున్నట్లయితే ఫార్మా రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, లేదా టీచింగ్, ట్రైనింగ్, ఎనీథింగ్ స్కూల్స్, కాలేజ్ నడిపేటువంటి వారికి అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ ఫార్మా రంగాల్లో వారికి, సాఫ్ట్వేర్ రంగాలు, ఏ రంగాల్లో ఉండే వ్యాపారస్తులకు బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ కేతు ఎప్పుడైతే మీకు జూన్ మాసంలో 10వ స్థానంలోకి మారతాడో, జూన్ నుంచి ఉద్యోగంలో కొంత విరక్తి, వైరాగ్యము, ఇంట్రెస్ట్ లేకపోవడము, మారాలనిపించడము, మారిపోవడము ఇటువంటివి కనబడుతున్నాయి. ఆ యొక్క విషయంలో మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఎక్కువ గణపతి ఆరాధన చేయండి. లలితా సహస్రనామాల్లో ఓం
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయే నమః అనే నామస్మరణ చేయండి. లేదా ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏ ఏ నక్షత్రం వారు ఏ నామంతో ధ్యానం చేస్తే పీస్ ఆఫ్ మైండ్, క్లారిటీ ఆఫ్ మైండ్ పెరుగుతుంది, పాపం తగ్గుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇందులో విశాఖ 4వ పాదం ఉంటుంది. విశాఖ 4వ పాదం వారు మీరు ఎక్కువగా ఓం దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. మరియు అనురాధ 4 పాదాలు కూడా ఉంటాయి. వారు ఎక్కువగా నమశివాయ అనే నామస్మరణని, మరియు జ్యేష్ఠ నక్షత్రం వారు ఎక్కువగా మీరు ఓం నమో నారాయణాయ లేదా ఓం మధుసూదనాయ నమః అనే నామంతో కనుక ధ్యానం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మీరు నిత్యము ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కూడా మీరు దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కొంతమందికి జాతకం ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమందికి రాసి తెలుస్తుంది, తెలియదు. అలాంటప్పుడు వారేం చేసుకోవాలి? ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నాయి లైఫ్లో, గణపతిని ఆరాధించండి. ప్రతిదీ ఆలస్యం అవుతుంది. గోవుకి బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె ఏదైనా దీపారాధనకు వాడేటువంటి నూనెని శివాలయంలో ఇవ్వడం చేయండి. ఎక్కువగా నాకు భయం వేస్తుందండి, ఏదో భ్రమ, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల ఈ సంవత్సరం మనకి మీనంలోకి మారుతున్నందుకు కొంతమందికి ఏలినాడు శననో, కొంతమందికి అష్టమ శననో, అర్ధాష్టమ శననో జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా శని భగవానుడు మార్పు మీకు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాడు శనలు ఇచ్చినా ఎక్కడ మీ జీవితాన్ని ఆపడు. గుర్తుపెట్టుకోండి. కర్మకారకుడు, ఆయన ఏ కర్మ ఇవ్వాలో అది అందిస్తాడు. నేను చాలా వీడియోల్లో ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నా. ఏమంటే ఏలినాడు శని ఉన్నప్పుడే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, మోడీ గారు పీఎంగా ఉన్నారు. అదేవిధంగా జగన్ విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విషయం కావచ్చు, చాలామంది ఉదాహరణలు చెప్పాను. రాజకీయ నాయకులు అంటే ఏమిటి, వాళ్ళు సీఎంలు పీఎం అవ్వగాలేంది మనం చేసే చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న బిజినెస్లు ఆగుతాయా? శ్రమనిస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. మందుడు అంటారు. అంటే మనం ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తామో పనిని, ఇవాళ చేయాల్సింది సరే రేపు చేద్దాం, రేపు చేయాల్సింది సరే ఎల్లుండి చేద్దాం, తర్వాత చూద్దాం అని ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్ చేస్తామో ఆలస్యం అమృతం విషం అనేటువంటిది మనం సామెత విన్నాం. అలా ఆలస్యం చేయడం వల్ల మీకు అమృతం రావాల్సింది కూడా విషయంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏలినాడు శని, అర్ధాష్టమి, అష్టమ శని సమయంలో ఈ పోస్ట్ పోన్ చేయకండి. మధ్యాహ్నం నిద్రపోకండి. అదేవిధంగా వీలైతే ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. వీలైతే కాదు, వీలు చేసుకొని చేయండి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం, అందులో ప్రత్యేకంగా నరసింహస్వామి, లేనట్లయితే ఆంజనేయ స్వామి, గణపతి, శక్తి ఆలయము, ఇలా స్కందుని ఆలయం ఏమున్నా రోజు టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. 1% కూడా మీకు శని యొక్క ప్రభావం పడదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా ఒక నామాన్ని తీసుకోండి, చేస్తూ ఉన్నాడు, ఉచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం మీనంలోకి వెళ్తున్నందుకు మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే ఒక విషయాన్ని అనుకున్నాం. మకరంలో శని ఉన్నప్పుడే కుంభంలోకి వెళ్తున్నాడు, వర్క్ విషయంలో రెవల్యూషన్ తీసుకొస్తాడు అనుకున్నాం. ఒక రెవల్యూషన్ వచ్చింది. మీనం నుంచి అలాగ మేషంలోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ కూడా ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకొక సైడ్ మనం ఏం చేయగలము, మనకున్న టాలెంట్ ఏంటి, బాగా పాడగలమా, బాగా ఫుడ్ వండగలమా, లేనట్లయితే బాగా మనం బొమ్మలు గీయగలమా, లేనట్లయితే మనలో ఏదైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయా, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఎనీథింగ్ మనలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో తెలుసుకొని సొంతంగా ఏదైనా ఓన్గా చేసుకునే డెవలప్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ న్యాచురల్గా శని కర్మ అంటే వృత్తి కారకుడు. వృత్తి విషయంలో అనేకమైన మార్పులు రాబోతున్నాయి. కాబట్టి మీ ఒక దగ్గర జాబ్ చేయడం ఒక ఎత్తు అయితే మీరు ఓన్గా ఏం ఎర్న్ చేయగలరు, ఓన్గా ఏం చేసుకోగలరు, దాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ శని యొక్క ప్రభావం అటు వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి. మనం 2-3 సంవత్సరాల నుంచి విషయం చెప్తున్నాం, మారుతూ వస్తుంది. సో ఈ విషయంలో చాలా కేర్గా ఉంటూ డెవలప్ చేసుకొని, ఈ డెవలప్మెంట్స్లో మీకు ఒకవేళ బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే, లేదా ఉద్యోగం రావాలి అనుకునేవారు ఒకటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరే నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాలు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ని ఇస్తాయి. కానీ లేదండి నాకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలని ఉంది అంటే అద్భుతమైన నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు.